త్వరగా కానివ్వండి. ఏమండి, టీ తీసుకోండి. రేయ్, ఆ పచ్చికాయని తిట్టేయండి రా. రాయుడు, ఏంది ఏంది బూంది అన్నావంటే బొండ పెట్టి నీ మొహం బాలకొడతా. అలవండ్రా, కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంటంటే ఏంటి? కూర్చో. ఏంది ఏంటో మొహం పెట్టుకోవటం? ఊళ్ళో వాళ్ళకి రవిడివి అయితే నాకు రవిడివా? కొబ్బరికాయ ఎట్టి గుండు బాలకొడతానేమనుకున్నావు? ఏంటో చెప్పు. పిల్లని బాగా పెంచావు, సంతోషం. బాగా చదివించావు, ఇంకా సంతోషం. డాక్టర్ని చేసావు, చెప్పలేనంత సంతోషం రా. కాకపోతే నువ్వు మర్చిపోయావు. ఏంటది? ఏంటేంటిరా, పెళ్లి చేయవా? చెప్పండి. నీకింతకు ముందు చాలా సార్లు చెప్పాను, చెప్పలేదు వీడికి. నా బంగారు తల్లికి సంబంధం అంటే తగిన రాజకుమారుడు దొరకదు. నువ్వు వెతికితే వాడే దొరుకుతాడు. పంతులు గారికి కబురు పెట్టాను. మన పక్కూరు జమీందారు గారు అడిగారంట, రమ్మన్నా. రేపో మాపో వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. రేయ్, త్వరగా కానివ్వండి. నానమ్మ, ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టావా? నేనేం చేశానే? రామాయణంలో బందర్లా ఉన్నావు. రామాయణంలో మందర్లాగా నేనేం చేశానే? అయినా నాన్న పెళ్లి గురించి ఎత్తకు ముందే నిన్నెవడెత్తమన్నాడే? ఏ పెళ్లి చేసుకోవా? పోతాగా ఏంట? ఇక నేను టెన్షన్ తో చేస్తుంటే వీడేమో దున్నపోతులో పడుకున్నాడు చూడ. నాని, నాని నందిని ఎందుకు వస్తలే? నాని లే. ఏంటి ఇంత రాత్రి నువ్వేంటి, బ్యాగ్ ఏంటి? మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం రా. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అవునులే, నీకు అమ్మా నాన్న అందరూ చుట్టూ ఉండేసరికి ఆ విలువ నీకేం తెలియట్లేదు. అందరూ ఉన్నా అమ్మా నాన్న లేని నాకు తెలుసు. వాళ్ళెవరూ లేకుండా పెళ్ళా? ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు మాత్రం ఈ అమ్మాయిని ఎలా ప్రేమించాలి, ఎలా వెంట తిప్పుకోవాలని ఆలోచిస్తారు. అదే అమ్మాయి పెళ్లి చేసుకోమనొస్తే ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చేస్తారు. ప్లీజ్ రా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేనుండలేను. అది ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది. పారిపోతే అలా జీవితాంతం అందరికీ దూరంగా పారిపోతూనే ఉండాలి. ఈ ఒక్కసారికి నా మాట విను. ఒప్పుకుంటే సరే, లేదంటే జీవితాంతం నువ్వు చెప్పినట్టే వింటాను. ప్లీజ్. కోరి కోరి ప్రేమ నీ దగ్గరికొస్తే చులకనగా ఉంది కదా. మన పెళ్లి చూసి, కళ్ళారా మన కాపురాన్ని చూసి మనోళ్ళందరూ ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలి. వామ్మో, జులైగా తిరిగే నానిగారు జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. సరే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నువ్వు బయలుదేరు. అంటే నువ్వు రావా? వచ్చేటప్పుడు ఎలా వచ్చావో అలాగే వెళ్ళు. సరేలే, పద, దింపేస్తా. డాక్టర్ తీసుకొస్తాను. అవునరా, మన పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఏమోరా, నాకైతే చాలా కంగారుగా ఉంది. అరే ఎప్పుడు అడ్డం వస్తావేం రా భయ్, జరుగు. ఏంటన్నా, ఎప్పుడు పరిగెత్తడమేనా నీ పని? అరే పరిగెత్తకపోతే ప్రాణాలు పోతాయరా భయ్, జరుగు. నువ్వు పరిగెత్తకపోతేనే ప్రాణాలు పోతాయా? నువ్వు పరిగెత్తినా ప్రాణాలు పోతాయి, పరిగెత్తకపోయినా ప్రాణాలు పోతాయి. అలాంటప్పుడు పరిగెత్తడం ఎందుకన్నా? అరే నా భార్యకు నొప్పులు వచ్చినాయరా భయ్, డాక్టర్ తీసుకెళ్ళడానికి పోతున్నా, జరుగు. నా ఇంటి కాడు లేంది. ఏం కంగారు పడకన్నా. ఒరే వెంకట్, నందినమ్మ ఉంది కదా, నువ్వేం భయపడకు. మీరేం టెన్షన్ పడకండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. పాపచ్చం మీ పొలికే. మీరు వెళ్ళి చూడండి. వెళ్ళొస్తా. సరే నందినమ్మ. ముసలుడా కారు దిగు ముందు.
ఏంటయ్యా కారులో ఎక్కడానికి ప్లేస్ లేదు. కార్ ఎక్కడానికి రాలేదు, కార్ దించడానికి వచ్చాం. మమ్మల్ని దించడం ఏంట్రా? తలొక్కటే కాదు, బాడీ మొత్తం బయట పెడితే చెప్తాం. ముందు దిగి మాట్లాడరా. ఎవరయ్యా అసలు మీరు? ముందు మీరెవరో చెప్పండి. ఇంతకీ పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? నాయుడు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ సంబంధమే ఫిక్స్ చేసుకోవాలన్న ఆశతో ఉన్నారు. అవును, నాయుడు గారు లాంటి మంచి సంబంధాన్ని ఎందుకు వదులుకుంటాం? గొప్ప సంబంధమే. కాకపోతే నాయుడు గారి నుంచి చెప్పాలంటే ఈ ఊళ్ళో చాలా గొప్పోడు. కాకపోతే వాళ్ళ అమ్మాయి నందిని చాలా అందగత్తె, బ్రహ్మాండమైన డాక్టర్, ఊరందరికీ దేవత. కాకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయనమ్మగారు చాలా పద్ధతైన వాళ్ళు. కాకపోతే నాయుడు గారు ఉన్నారు కదండి, ఆయన చిన్న చీమంత తప్పు కూడా కొండంత శిక్ష చేస్తాడు. కొంతమందికి అయితే చేతులు తీస్తాడు, కొంతమందికి అయితే కాళ్ళు తీస్తాడు, కొంతమందికి అయితే మనుషుల్నే తీస్తాడు. ఆయనకి మంచి చెడ్డ తెలియదు, చుట్టమా బంధమని అస్సలు ఆలోచించాడు. కాకపోతే మనుషులు చంపడం ఆయనకి సీమను చంపినంత తేలిక. కాకపోతే వాళ్ళ అమ్మగారు నాన్నమ్మగారు మనుషుల్ని మనుషుల్లా చూడరు, చీడ పురుగులా చూస్తారు. కాకపోతే డాక్టర్ గారు దేవతలాంటి మనిషి. కాకపోతే లవ్వా నోరు తెరకు ఈగలు వెళ్ళిపోతాయి. లవ్వే ఈ సంబంధం మనకు అవసరమా? అవసరమే. నాయుడు గారి సంబంధం వదులుకోకూడదే. కాకపోతే తర్వాత చూసుకుందాంలే. ఏరా 12 గంటలైంది, ఇంకా రాలేదా వాళ్ళు? వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఎదురు చూడటం ఏంటి? ఫోన్ కొట్టు. ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే తీసి చావట్లేదు వాళ్ళు. నందిని, నీ సెల్లిటి. హలో బావగారు, నేను నాయుడు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇందాక నుంచి ఫోన్ చేస్తే తీరేంటండి? అది ఇంతకీ బయలుదేరారా? ఎక్కడున్నారు? బయలుదేరాం. పెళ్లి చూపులు మరో రోజు పెట్టుకుందాం బావగారు. ఏంటి బావగారు సరసమాడుతున్నారా ఏంటి? సరసం కాదండి, మరే మరో ముహూర్తం చూసి పెట్టుకుందాం బావగారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మతుండే మాట్లాడుతున్నారా? మేము ఇక్కడ అన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మళ్ళీ ముహూర్తం గిహూర్తం ఏంటండి? బావగారు మీరు మరోలా అనుకోకండి. బావగారు ఈ రోజు మంచి రోజు కాదన్నా మేము వినిపించుకోకుండా మూర్ఖత్వంతో బయలుదేరాం బావగారు. దారి మధ్యలో మా వాడికి విరోచనాలు మొదలయ్యాయి. కాకపోతే వాడు నది ఒడ్డున కూలబడ్డాడు, మేమేమో రోడ్డు మధ్యలో కూలబడ్డాం. అంతే. ఏమైందిరా? ఏముందే, బయలుదేరారంట, మధ్యలో ఏదో ఇబ్బంది జరిగిందంట, రావట్లేదంట. గొప్ప సంబంధం తెచ్చావులే, ఏడుపు మొహం వేసుకుని. పో నువ్వు లోపల పో. పెళ్ళైతే చెడగొట్టావు కానీ ఇంకా ఎన్నాళ్ళిలా? ఏదైనా మంచి పని చేయొచ్చుగా. ఏముందే, నీ వెనకాల తిరగడం తప్ప ఇంతకన్నా మంచి పని ఏముంది చెప్పు? అంతకన్నా మంచి పని ఉందిరా, నన్ను పెళ్లి చేసుకోవటం. పెళ్ళా? నేను బతకాలనుంటే అదొక్కటే అడక్కే. అయ్యగారు ఏంట్రా? మన నందిని అమ్మ నాన్నగారితో కూర్చుంది. ఎందుకురా నువ్వు పెళ్ళంటేనే భయపడుతున్నావు? త్వరగా పదరా. మీ బాబాయ్ ఇప్పుడు ఏదో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం రా నీకు? నా కాలు కింద చెప్పులా పడుండాల్సిన వాడివి నిన్ను. బాబాయ్, తన కాలికి దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేశాను అంతే బాబాయ్, వదిలే బాబాయ్. సరే, కట్టడం అయిపోయింది కదా, వెళ్దాం పదమ్మా. నందిని ఆగు, కాసేపు మాట్లాడాకెళ్ళు. ఏంట్రా చూపు? ముక్కేరా, ఒక్క ముక్క సరిగా పడలేదురా, తీసుకో. అబ్బా, నాకెప్పుడు ఆటలు చేసిన సాయం మర్చిపోలేనురా. మీరు ఎంత తాగుతారో తాగండి, ఎంత తింటారో తినండి. ఈ రోజు ఫుల్ ఎంజాయ్ మామా. థ్యాంక్ యూ. ఈ నానిగాడు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా ఆపుకోలేడురా. తాగడానికి మంది ఇచ్చావు అవునా, తినడానికి స్టఫ్ ఇచ్చావు, ఇప్పుడు టంగు మళ్ళీ మరి అదెట్లా? వస్తారా వాళ్ళు కూడా వస్తారా? ఓ చిన్న సహాయం చేయాలి. మీకు ఏ విధంగా సహాయపడగలం బాబులు? గోపాలరావు గారు ఇల్లు ఎక్కడా? ఎక్కడు? నేను ఎక్కిచ్చేస్తా. నీ రింగ్ లో నా ఫింగర్. ఇదిగో గోపాలరావు గారు ఇల్లేనా? అవును బాబు. ఇదిగో ఇలా వెళ్ళావనుకో 4 అడ్డగాడిదలుంటాయి, గిలకమాకు ఉంటాయి. అలా కొంచెం ముందుకెళ్ళావనుకో ఊరు కుక్కలుంటాయి, భయపడమాకు. అలా సందులో వెళ్ళావనుకో ఇరుక్కు సందు వస్తుంది. ఆ సందులో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దానిపైన లక్ష్మీ డ్రామా కంపెనీ అని రాసి ఉంటుంది. దాని పక్కనే. థ్యాంక్ యూ. ఏండి ఇంతగా పెద్ద మనుషులు 12 మీకు? ఈ ఊళ్ళో పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాను బాబు.
ఈ ఊళ్ళో పెళ్లి సంబంధమా? మా ఊళ్ళో పెళ్లి సంబంధానికి వచ్చావా? మా ఊళ్ళో తాగుబోతులు తిరిగిపోతులు, ఇంకా చెప్పాలంటే అమ్మాయిల అలవాటు కూడా ఉంది. నీకు ఇంకా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. ఈ ఊళ్ళో అందరూ బయట ఇస్తారు, అప్పుడు వెళ్తాను నీకు. ఇంత విన్నాక ఈ బోడి సంబంధం మాకెందుకు? ఇదిగో ఉంచుకో. బోడి సంబంధం బోడి సంబంధం. ఏమైందిరా? ఫోటో చూసాడు. ఈ ఫోటో నీదే కదరా? నా పెళ్లి నేనే చెడగొట్టుకున్నా, నా నోట్లో నేనే పండు కొట్టుకున్నా.